హాయ్ గైస్, వెల్కమ్ టు వాష్ కేర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ జనరల్ సర్వీస్. ఫస్ట్ వచ్చేసేసి ఇన్లెట్ పైప్ అనేది క్లీన్ చేసుకోవడానికి పైప్ అనేది రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇన్లెట్ పైప్లో జాలి అనేది రిమూవ్ చేసి ఎలా ఉందో చూడండి ఒకసారి. మొత్తం డస్టే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎవ్రీ 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. డస్ట్ అనేది జామ్ అవ్వడం వల్ల లోపలికి వాటర్ అనేది స్పీడ్గా రావు, దానివల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా, మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మెషిన్ అనేది. తర్వాత ఇన్లెట్ పైప్ అనేది ఫిట్ చేసేసుకోండి. జాగ్రత్త, ఇక్కడ వాటర్ అనేది లీక్ అవ్వకుండా చూసుకోండి. రాంగ్ థ్రెడ్డింగ్ కూడా ఎక్కించకండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డీడీ ట్రే అంటారు దీన్ని, సర్ఫ్ వేసుకునే ట్రే అనమాట. మొత్తం స్కేలింగ్ ఉంది, చూసారా ఎంత డస్ట్ ఉందో. బ్రష్ తీసుకుని క్లీన్ చేసుకుంటూ ఉండండి. లోపల చూడండి ఎంత స్కేలింగ్ ఉందో. క్లీన్ చేస్తున్నాను, పోవట్లేదు స్కేలింగ్. బోర్ వాటర్ అయితే చాలా హార్డ్ ఉంటుంది స్కేలింగ్, చూసుకోండి ఒకసారి. ఇది కూడా 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇది వచ్చేసి డస్ట్ కలెక్టర్ అనమాట. ఇది 1 వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకోండి. ఎంత ఉందో చూసారా డస్ట్. ఇది వచ్చేసి వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకోండి. ఈ డస్ట్ అనేది క్లీన్ చేయకపోతే మన బట్టలకి టచ్ అయ్యి వాష్ క్వాలిటీ ఒకటి రాదు. ప్లస్ ఇదే డస్ట్ లోపల ఉండిపోయి బ్యాడ్ స్మెల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మనం వీక్లీ వన్స్ అయితే తప్పనిసరిగా క్లీన్ చేసుకోండి. ఓకేనా. చూసారా ఎంత డస్ట్ ఉందో. కస్టమర్ అయితే షాక్ అయ్యాడు అనమాట. అది మొత్తం స్కేలింగే. లోపల ఎంత ఉందో చూసారా. టూత్ బ్రష్తో క్లీన్ చేసినా పోవట్లేదు. ఈ విధంగా మిషన్ అనేది క్లీన్ చేసుకోవడం వల్ల ఈజీగా 10 to 15 ఇయర్స్ అనేది లైఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు కంపల్సరీ. ఓకేనా. వాష్ క్వాలిటీ, బ్యాడ్ స్మెల్ అనేది కూడా క్రియేట్ అవ్వదు మనకి, మంచిగా ఉంటుంది మిషన్ అనేది. చూసారా ఫ్రెండ్స్ ఎలా క్లీన్ చేస్తున్నాను. అలా మీరు కూడా క్లీన్ చేసుకోండి వీక్లీ వన్స్. నెక్స్ట్ వచ్చేసి పల్సెటర్ అనమాట. మెయిన్లీ ఇదేను. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఇది క్యాప్ ఒకటి రిమూవ్ చేసుకున్నాను. తర్వాత స్క్రూ ఉంటుంది లోపల, కొన్నిటికి మైనస్ ఉంటుంది, కొన్నిటికి స్టార్ ఉంటుంది. చెక్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత కటింగ్ వేర్తో రిమూవ్ చేసుకోండి. ట్రై చేశాను, గట్టిగా ఇరుక్కుపోయింది. చూసారా ఎట్లా ఉందో. అదంతా బోర్ వాటర్లో ఉండే రస్ట్, స్కేలింగ్ మొత్తం జామ్ అయిపోయింది. లోపల ఉన్న బోల్ట్ కూడా రస్ట్ వచ్చేసింది. మొత్తం క్లీన్ చేసుకోండి టూత్ బ్రష్ తీసుకుని. ఓకేనా. క్లీనింగ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది మిషన్ అనేది. ఈ స్కేలింగ్ అంతా ఏముండదు. చాలా వరకు క్లీన్ చేసాం, బట్ అయినా పోలేదు. క్లీనింగ్ పౌడర్ వేసాం లాస్ట్లో, మొత్తం పోయింది. ఓకేనా. బ్రష్తో పల్సెటర్ మొత్తం క్లీన్ చేసుకోండి ఫ్లవర్. ఓకేనా. ఈ డోర్ చూసారా ఎట్లా ఉందో. డస్ట్ మొత్తం బ్లర్గా ఉంది. అది కూడా ఎలా క్లీన్ చేయాలో మొత్తం A to Z చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకేనా. ఫ్లవర్ అయితే ఫిట్ చేసేసాం. ఇప్పుడు మనం టెక్నీషియన్స్ ఇచ్చే క్లీనింగ్ పౌడర్స్ యూస్ చేయండి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో దొరికేవి ఏవి యూస్ చేయొద్దు. ఓకేనా. అప్పుడే మీ మిషన్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మొత్తం క్లీన్ చేసుకోండి. బాడీ కూడా మ్యాక్సిమం 90% అయిపోయింది క్లీనింగ్ అనేది. లాస్ట్ 10% ఉంది ఇంకా. టబ్ కూడా క్లీన్ చేసుకోండి బ్రష్తో మంచిగా. డస్ట్ అనేది పైనుండి పోయి బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ అన్నమాట. గ్లాస్ కూడా మంచిగా క్లీన్ చేసుకోండి. లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది మంచిగా మనకి, రన్ అవుతుందా లేదా అనేది పైనుంచి డోర్లో నుంచి చూస్తాము. ఇప్పుడు చూసారా గ్లాస్ ఎంత క్లీన్గా వస్తుందో చూపిస్తాను మీకు. చాలా స్కేలింగ్ పట్టేసి ఉంది మొత్తం గ్లాస్కి. ఇప్పుడు చూడండి ఒకసారి, మంచిగా ఉంటుంది గ్లాస్ అనేది. చూడడానికి కొత్త మిషన్ లాగా ఉంది కదా, కానీ 6 ఇయర్స్ మిషన్ ఇది. చాలా నీట్గా ఉంది. కస్టమర్ మంచిగా యూజ్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను కంపల్సరీ. ఓకేనా. మొత్తం అవుటర్ ఇన్నర్ బాడీ మొత్తం క్లీన్ చేసుకోండి. ఇలా మీ మిషన్ మీరు క్లీన్ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది.
టెక్నీషియన్ వచ్చి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. బేసిక్స్ అనేది మనమే చేసుకోవడం వల్ల మన మిషన్ మనకే మంచిగా ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.